ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలుగొందిన టీఆర్ఎస్ అనే 3 అక్షరాల పేరు మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ డిబేట్ కు దారితీసింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోవడం, గులాబీ దళం అధికారాన్ని కోల్పోవడంతో మళ్ళీ పాత బ్రాండ్ వైపే చూస్తున్నారు. అయితే పేరు కోసం కేటీఆర్ కవిత మధ్య పోటీ చాలా గట్టిగా నడుస్తోంది. ఎందుకంటే కవిత టీఆర్ఎస్ పేరుని తీసుకుంటారా, ఇప్పుడు అది ఖాళీగానే ఉంది కదా అని గత కొద్ది రోజుల క్రితం ఆవిడ మీడియా సమావేశం నిర్వహించినప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కవిత సమాధానం చెప్పారు. ఆల్రెడీ ఖాళీగానే ఉంది కదా, సో తీసుకుంటే తప్పేంటి అని మాట్లాడారు. సో దాంతో అలర్ట్ అయ్యారు. దాని తర్వాత ఆల్రెడీ చాలామంది విశ్లేషణలు, సో టీఆర్ఎస్ అనేది చాలామంది గుండెల్లో నాటుకుపోయి ఉన్నటువంటి మొక్క, అలాంటి మొక్కని మనం తీసుకుంటే, సో ఏదైతే మావోయిస్టులు కావచ్చు, మాజీ మావోయిస్టులు కావచ్చు, ఇంకా గ్రౌండ్ లెవెల్లో యువతని, ఇటు మహిళల్ని, ఇటు డీలిమిటేషన్ ద్వారా మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి వాళ్ళని కనుక మనం చూపించగలిగితే, సమాజంలో మంచిగా చూపించగలిగితే ఎందుకు అధికారం రాదు అనే యాంగిల్లో కవిత ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో కేటీఆర్ అలర్ట్ అయ్యారు. సో పర్టికులర్గా ఒకవేళ కవిత కనుక టీఆర్ఎస్ అనే పదాన్ని తీసుకుంటే మనకి ఇబ్బంది అయిపోద్దంటూ ఇప్పుడు కేటీఆర్ తెగ ఆరాటపడుతున్నారు. సో పాలిటిక్స్లో సెంటిమెంట్కి మించిన ఆయుధం మరొకటి లేదు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రజల గుండెల్లో టీఆర్ఎస్ బ్రాండ్ బలంగా నాటుకుపోయింది. తెలంగాణ అనే పదం పార్టీ పేర్లో ఉండటం వల్ల ప్రాంతీయ భావోద్వేగాలను తట్టి లేపుతుంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీ తన మౌలిక సిద్ధాంతాన్ని తెలంగాణ వాదం నుంచి పక్కకు జరిగిందనే అభిప్రాయం ప్రజల్లో చాలా గట్టిగా కలిగింది. గులాబీ క్యాడర్ కూడా ఇప్పటికీ తమని తాము టీఆర్ఎస్ వాదులమని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో దాంతో ఎలాగైనా సరే రాష్ట్రంలో టీఆర్ఎస్ అనే పదానికి ఉన్న బ్రాండ్ వాల్యూని వాడేసుకోవాలని కేటీఆర్ కవిత డిసైడ్ అయ్యారు. సో తాను పెట్టబోయే కొత్త పార్టీకి టీఆర్ఎస్ అని వచ్చేలా పేరు పెట్టాలని కవిత ఆలోచిస్తున్నారు. టీఆర్ఎస్ బ్రాండ్తో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వాలని కేటీఆర్ చూస్తున్నారు. సో అలా తెలంగాణ పొలిటికల్ కాన్వాస్ పైకి టీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ వచ్చి పడింది. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల ఆకాంక్ష ఇప్పుడు నెరవేరేలా కనిపించట్లేదు. అందుకే తిరిగి రాష్ట్రంపై పట్టు సాధించాలంటే బీఆర్ఎస్కు మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలని కేటీఆర్ భావిస్తున్నారు. మరి పేరు మార్చడం ద్వారా పాత వైభవాన్ని, పోరాట పటిమని తిరిగి తేవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయా అంటే అవుననే సమాధానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పార్టీ వర్గాల నుంచి, పార్టీ నేతల్లోనూ, క్యాడర్లోనూ ఇదే అభిప్రాయం ఎప్పటి నుంచో వినిపిస్తుంది. మరోవైపు కవిత తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు టీఆర్ఎస్ అని పిలిచేలా కొత్త వేదికను సిద్ధం చేసుకోవాలంటున్నారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం కవిత ఈ పేరుని వాడుకోవాలని కూడా చూస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నిజంగానే మళ్ళీ తన పాత బ్రాండ్ బీఆర్ఎస్ని అడాప్ట్ చేసుకుంటుందా లేదా అనేదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఒక రకంగా పేరు మార్పుపై ఫైనల్ డెసిషన్ కేసీఆర్ తీరని కేటీఆర్తో పాటు పార్టీ నేతలతో చెప్తున్నారు. మరి గులాబీ దళపతి కేసీఆర్ మరోసారి పార్టీ పేరు మార్పుకు ఒప్పుకుంటారా, మరి కీలక నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ కూడా చాలా గట్టిగా జరుగుతుంది. టీఆర్ఎస్ పేరు మళ్ళీ తెర మీదకి వస్తే తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలను ఎదుర్కొనేందుకు, తెలంగాణ ఆత్మగౌరవం అనే పాత ఆయుధాన్ని వాడేందుకు టీఆర్ఎస్ పేరును వాడుకునే అవకాశం ఉంది. సో పేరు మార్పుతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ రావడం ఖాయమంటున్నారు. మరి ఏదేమైనా రాజకీయాల్లో పేరు మారినంత మాత్రాన పార్టీ రాతలు మారిపోయావనేది వాస్తవం. సో అయినా టీఆర్ఎస్ అనేది తెలంగాణ పాలిటిక్స్లో ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని తిరిగి తెచ్చుకోవడం ద్వారా కేసీఆర్ పార్టీకి గత వైభవం వస్తుందా, లేక ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడగానే మిగిలిపోతుందా అనేది నిజంగా కాలమే డిసైడ్ చేయాలి. సో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఆసక్తికరమైన మలుపులో ఉంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చాలనే చర్చ కేవలం పేరు మార్పు గురించే కాదు, అదొక పార్టీ ఉనికిని, అస్తిత్వానికి సంబంధించిన కీలక పరిణామంగా కనిపిస్తుంది. తెలంగాణ సెంటిమెంట్ని తిరిగి రగిలించడం ద్వారా పూర్వ వైభవాన్ని పొందాలని గులాబీ దళం భావిస్తుంది. ఇందులో సెంటిమెంట్తో పాటు స్ట్రాటజీ కూడా దాగుంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి జనంలో టీఆర్ఎస్ అనే పేరు బలంగా నాటుకుపోయింది. భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత గులాబీ పార్టీ తన ప్రాంతీయ మూలాలను కోల్పోయిందనే అభిప్రాయం చాలామంది ఓటర్లలో కలిగింది. టీఆర్ఎస్ అనే పేరు వినబడగానే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న ఆ పదమే గుర్తొస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని 2 జాతీయ పార్టీలను ఢీకొట్టాలంటే మళ్ళీ ఆ తెలంగాణ బ్రాండ్ అవసరమని గులాబీ క్యాడర్ బలంగా నమ్ముతుంది. పేరు మార్పు జరిగితే
కోల్పోయిన ఓటు బ్యాంకుని తిరిగి రాబట్టుకోవచ్చు అనేది పార్టీ ఇన్సైడ్ టాక్. అండ్ ప్యారల్గా కేటీఆర్ పాదయాత్ర. సో కేటీఆర్ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్రను ఎంచుకున్నారు. ప్రజా సమస్యలపై 2027లో పాదయాత్ర చేపడతామని ప్రకటించారు. 10 ఏళ్ల కాలంలో పార్టీకి ప్రజలకి మధ్య దూరం పెరిగిందని, దానిని తగ్గించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామన్నారు. సో బీఆర్ఎస్ హయాంలో జరిగిన కొన్ని లోపాలను కేసీఆర్ బహిరంగంగానే అంగీకరించారని కూడా కేటీఆర్ చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల స్థాయి నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో తాము ఫెయిల్ అయ్యామని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఇటు ప్యారల్గా కవిత కూడా పాదయాత్ర చేయాలని చెప్పి ఆవిడ కార్యకర్తలు మాట్లాడుతున్న పరిస్థితి. తెలంగాణ రాజకీయాల్లో మహిళా ఓటర్లు కూడా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఎమ్మెల్సీ కవిత పాదయాత్ర చేపట్టాలనే ఆలోచన వెనుక లోతైన రాజకీయం దాగుంది. మరి దానికంటూ కొన్ని వేరే లెక్కలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మహాలక్ష్మి హామీలతో మహిళా ఓటర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు కవిత తన పాదయాత్ర ద్వారా మహిళలతో నేరుగా మమేకమై ఆ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. హామీల అమలులో ఆలస్యాన్ని మహిళలకు వివరించి కాంగ్రెస్ పట్టును సడలించాలనేది ఆమె లక్ష్యంగా కనిపిస్తుంది. కవిత గనక పాదయాత్ర మొదలు పెడితే ఎవరికి నష్టం చేస్తుందన్నది ఇప్పుడే చెప్పలేము. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కనుక మహిళల మద్దతు కూడగట్టగలిగితే అది అధికార ప్రతిపక్ష పార్టీలకు పెద్ద సవాల్గా మారుతుంది. సో బీఆర్ఎస్ని తిరిగి టీఆర్ఎస్గా మార్చడం, పాదయాత్ర లాంటివి పార్టీకి కొంత ఆక్సిజన్ అందించే అవకాశం ఉన్నా కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో వ్యూహంతో పాటు టైమింగ్ కూడా ముఖ్యమే. టీఆర్ఎస్ బ్రాండ్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తే ఆ మార్పును జనం ఎంతవరకు ఓన్ చేసుకుంటారనేది కూడా ఇంట్రెస్టింగ్. సో కేవలం సెంటిమెంట్ కోసమో, క్యాడర్లో జోష్ నింపడం కోసమో కాకుండా ప్రజా సమస్యలపై ఆ పార్టీ స్పందించే తీరుపైన జనం మద్దతు ఆధారపడి ఉంటుంది. సో టీఆర్ఎస్ బ్రాండ్తో కేటీఆర్, కవిత పాదయాత్రలతో ప్రజల్లోకి వెళితే అది ఖచ్చితంగా రాజకీయంగా చర్చ దారితీస్తుంది. మరి కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రత్యర్థి పార్టీల దూకుడిని తట్టుకొని ఈ టీ బ్రాండ్, తెలంగాణ రాష్ట్ర సమితి అనే బ్రాండ్ ఎంతవరకు నిలబడుతుంది అనేది ఆసక్తి రేపుతుంది.